హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రాత్రి 8 గంటలైతే అవుతా ఉంది. ఒకే వర్షం, వేరే జాస్తి వర్షం పడతా ఉంది. బంటు అయితే ఆశ్రమంలో ఉంది. ఇప్పుడు దానికి ఎత్తుకుపోయి భోజనం వేసేసి వస్తాను, మీకు వీడియో చూపిస్తాను. అలాగే మీకు ఆశ్రమం కూడా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షం పడింది అనేసి. బంటు లోపల ఉంటుంది. ఇక్కడైతే చూడండి, ప్లాస్టింగ్ కోసం వేస్తున్నాడు మాండ్లు. ఏమిరా బంటుగా అట్లా సైలెంట్గా నిద్రపోతా ఉండవా? వర్షానికి బాగుందా? ఏడ తడుచుకొని ఏమి ఎడ్రా నువ్వు రే? కాదు, ఏమి ఎడ్డైపోయావు? ఫ్రెండ్స్, బంటుగానికి భోజనం తెచ్చాను. ఇదైతే మన ఆశ్రమంలో పడుకోంది. చూడండి ఫ్రెండ్స్, ఆశ్రమము ఉండండి, మీకు బంటుగానికి భోజనం వేసి మీకు వీడియో చూపిస్తాను. ఉండరా బంటుగాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము. చాలా వీడియోలో చెప్పాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బంటుగానికి బంటుగాడు తింటూ ఉంటాడు. ఈలోపు మనము ఆశ్రమం చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గోడ అంతా ఏ వీడియోలోనూ ఇంతవరకు మీకు చూపించలేదు. అలాగే ఇక్కడ చూడండి, ఈ కట్టడాలు కూడా మీకు ఏ వీడియోలోనూ నేను చూపించలేదు. మన బంటుగానికి భోజనం ఎత్తుకొని వచ్చాను. ఇప్పుడు వర్షం అయితే పడతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పెయింటింగ్ ఒకటి బాకీ ఉంది. అది సోమవారం నాడు పెయింటింగ్ వెళ్తాము. ఇప్పుడైతే ఇంత వర్షంలో ఆశ్రమం వీడియో కరెక్ట్గా చూపించలేదు, ఏం పని జరుగుతుంది అనేసి. అందుకే చూపిద్దామనేసి అలాగే బంటుగాని భోజనం వేసుకుంటూ ఇలా వచ్చాను. ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ బంటుగాడు అయితే భోజనం తింటా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. బంటుగాడు వచ్చేసి లోపల ఎక్కడైనా పనుకుంటాడండి. ఏమంటే చూడండి, వాన్లో బయట పోయి తడుచుకొని కూడా వచ్చింది బంటుగాడు. 2 వేయాల్సిందేరా బంటుగానికి చేసే పనులకి.